మామూలుగా అయితే భోగి రోజున పులగం చేస్తారమ్మా. అయితే నాకు కూడా అదే కావాలి. అదే చెయ్యి నానమ్మా. అమ్మో, నానమ్మని ఇబ్బంది పెట్టుకు. ఈరోజు మేం వంట చేస్తాం. వంట మీరు చేస్తారా? లేదంటే మీరు చేస్తారా? లేదు లేదు, నానమ్మే చేయాలి. నానమ్మ చేస్తేనే నేను తింటాను. మీరు చేస్తే నేను తిన్ను. సరేలే అమ్ము, నేనే చేస్తానులే. హా? అమ్మయ్య, బతికించావమ్మా. ఏంటి? మీరు చేస్తే పండగ రోజు కూడా మాడిపోయిన వంటలు తినాల్సి వస్తుంది అంటున్నారు. అప్పుడు మీరు చేసిన వంట మేమింకా జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే మాకు వంట చేయడం చేత కాదనుకుంటున్నారా? అది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? చాలా ఆపండి మీ గొడవ. లలిత, ఐరేంద్రి, నాకు సహాయం చేద్దరు, మీరు రండి. తాతయ్య, ఏమ్మా? నువ్వు నాతో రా. ఎక్కడికమ్మా? మంచి భర్తకుండాల్సిన లక్షణం ఏంటో నీకింకా తెలియట్లేదు రాజీవ్. నీకేదో తెలిసినట్టు చెప్తున్నావు. తెలుసు కాబట్టే ఐరేంద్రికి ఎదురు చెప్పకుండా సైలెంట్ అయిపోయాను. ఎదురు చెప్పకుండా వాళ్ళు చేసిన వంటలు ఇప్పుడు తినాలా? ఇదిగో, ఇలా ఎదురెళ్తేనే మీ ఆవిడ నిన్ను అది తేలేదు ఇది తేలేదని దెప్పి పొడిచింది. అందుకే నువ్వు రెచ్చిపోయి తప్పు చేసింది. అదే వాళ్ళు ఏమన్నా సరే మూసుకొని ఉండుంటే ఏ గొడవ ఉండేది కాదు కదా. ఇప్పటికైనా బాగా అర్థం చేసుకొని ప్రవర్తించు. అత్తయ్య, పెద్దనా, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, పెద్దనా. వేదా, 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 ఏంటి ఏమైంది? వేదా, నానమ్మా, ఏమైంది? ఏమైంది నానమ్మా? నీకు చెప్పానా నానమ్మ కొంట్లో బాలేదు అని? చెప్తే విన్నావా? మారం చేసి మరి నానమ్మతో వంట చేయించాం. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమ్మా, చిన్నపిల్లకి దానికి ఏం తెలుసు? వదిలే. ఇదిగో, మీరు ఇలాగే గారం చేయండి, అది అలాగే మారం చేస్తూ ఉంటుంది. వదినా, నువ్వు కాసేపు ఆగు. పెద్దమ్మా, అరే రాజు, వెంటనే డాక్టర్ ఫోన్ చేయరా. అలాగే నాన్న.